జిల్లాలో సుదీర్ఘంగా పనిచేయడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు నాగర్ కర్నూలు డీఈఓ గోవిందరాజులు. నాగర్ కర్నూలు నుండి నారాయణపేట జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా కార్యాలయ సిబ్బంది డీఈఓ కార్యాలయంలో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా ఆప్యాయతలు అనురాగాలకు నిలువైన నిలువెట్టుదమని పేర్కొన్నారు. ఈ మేరకు బదిలీలపై వెళ్తున్న ఆయనను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యాలయ సిబ్బంది సానువాలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల నాయకులు పలువురు మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు నాగర్ కర్నూలు జిల్లా విద్యా అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో గోవిందరాజులు కీలక పాత్ర పోషించారని, జిల్లాలో నిర్వహించిన బదిలీలు, పదోన్నతుల్లో ఎక్కడా ఎలాంటి తారతమ్యం భేదం లేకుండా నిర్వహించారని ఆయన సేవలను కొనియాడారు. మన జిల్లా స్థాయిలో ఎటువంటి ఆరోపణలు మనం ఈ సందర్భంగా నాకు సహకరించిన అందరికీ, ప్రత్యేకంగా ఆఫీస్ సిబ్బందికి, అదేవిధంగా సెక్టరల్ ఆఫీసర్స్కు, అదేవిధంగా అన్ని యూనియన్స్కు, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, వాళ్ళు కూడా మనకు సైన్స్ ఫేర్స్ అప్పుడు ఎప్పుడు ఏమడిగినా సహాయం అడ్మినిస్ట్రేషన్ పరంగా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మన స్థాయి వరకు అన్నీ పరిష్కరించాం 100%. సరే, దానికి రూల్ ప్రకారం అగేనెస్ట్ ఉంటుంది. ఉపాధ్యాయునికి న్యాయం చేసే కానీ నేను ఇక్కడ సంతృప్తి అనేది నాకు ఉంది. నేను డిఫరెంట్ క్యాడర్స్లో నేను పనిచేసినంటే గొప్ప చెప్పుకోవడం కాదు. టీఓ ఆర్యూఎం కానీ, ఉమ్మడి జిల్లా డిఓ కానీ, ఆర్ఎంఎస్ఏ డిప్యూటీఓ కానీ, ఉమెన్ చైల్డ్ ఐసీడీఎస్ పీడీ కానీ, ఎస్సీ డెవలప్మెంట్ పీడీ కానీ, చాలా డిప్యూటీఓగా పదేళ్ళు చేసిన. ఎక్కడ పని చేసినా కానీ ఎవ్వరు వద్దలే. అది డిప్యూటీఓ నాతనే స్టార్ట్ చేసాను. డిప్యూటీఓ అపోస్ట్ నాతనే లాస్ట్ డిప్యూటీఓ నేనే. డిఓ ఎక్కినా కూడా లాస్ట్ టీఓ ఆర్ఎం ఎక్కినా కూడా నేనే, ఉమ్మడి జిల్లా ఇక్కడ కూడా 5.5 సంవత్సరాలు ఏ డిఓ చేయరు. ఒకే దగ్గర ఇంత సుదీర్ఘకాలం పనిచేసినామంటే అందరితో మంచితనం ఉన్నాం కాబట్టి మనం పనిచేయగలిగాం. ఎంఈఓస్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, అన్ని యూనియన్స్ కానీ మనం కోఆపరేట్ చేసినాం కాబట్టి మనం సక్సెస్ఫుల్ అయ్యాం. ఇది నా యొక్క గొప్పతనం కాదు, మీ యొక్క సహకారం, అందరి సహకారం. కాబట్టి ఆఫీస్ సిబ్బంది కూడా మీరంతా మంచి, నేను కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాను అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే సార్ పనులు ఉన్నప్పుడు 1 గంట ఎక్కువ చేస్తారు, పని లేనప్పుడు ఒక రకంగా ముందర పోవచ్చు. అదని ఫ్లెక్సిబుల్గా చేయడం అనేది జరిగింది. ఎక్కడ ఎవరిని 10 నిమిషాలు లేటెట్ వచ్చిన 30 నిమిషాల ముందర ఎట్లా పోయినా అనేది అడిగే సమస్య లేదు. అవసరం ఉంటే సర్వీస్ తీసుకోవడం, అదేవిధంగా వాళ్ళకి కొంత ఇబ్బంది కాకుండా అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క నా యొక్క ఉదయపూర్వ నమస్కారం. ఈ 5.5 సంవత్సరాలు ఈ నాగర్ కర్నూలులో చేసినందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ట్రాన్స్ఫర్స్ బదిలీలు మామూలుగా జరుగుతూ ఉంటాయి, కానీ అనుకోని పరిస్థితుల్లో మనం బదిలీ కావడం అనేది, ఏదైనా తప్పు చేసి దాని మీద చేస్తే అది ఒక రకం. కాబట్టి మనం ప్రశాంతంగా 2 జిల్లాలను ఎక్కడ ఏ సమస్య లేకుండా మనం నిర్వహిస్తున్నా. కానీ సీఎం జిల్లా పేరు చెప్పి సరే, దేవుడు ఖచ్చితంగా మన వైపు ఉంటాడు.